అక్వేరియంలో ఫిషెస్ ఎవరైనా పెంచుతారు. కానీ ఇలాంటి తొట్టిలో పెంచితే ఒక కిక్ ఉంటుందని వెళ్లి చూస్తే మొత్తం చెత్త, ఆకులతో నిండిపోయింది. ఎలాగైనా దీన్ని క్లీన్ చేసి దీనిలో చేపలు పెంచాలని అలా అందులో ఉన్న చెత్త, దుమ్ము, ధూళి, ఆకుల్ని క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత దుమ్మొచ్చిందో. దీన్ని మొత్తాన్ని బయట పోసేసి వాటర్‌తో క్లీన్ చేద్దామని నీళ్లు పోసాను. ఆ తొట్టికి ఉన్న బొక్కని మర్చిపోయి నీళ్లు పోయడం వల్ల నీళ్లు మొత్తం బయటొచ్చేసింది. యో చూసుకోబల్ల వెంటనే ఒక చిన్న కట్టెపుల్లని తీసుకొని గుడ్డ ముక్కని ఆ కట్టెపుల్లకి చుట్టి ఆ బొక్కలోండి నీళ్లు రాకుండా ఆపేశాను. ఆ తర్వాత ఇలాంటి ఒక ముళ్ళ బ్రష్‌ని తీసుకొని పైన చుట్టుపక్కల ఉన్న ఆల్గేని మొత్తం బాగా రుద్ది నీట్‌గా నీళ్లు పోసి కడిగేశాను. ట్యాంక్ లోపల ఉన్న నాచు ఫిషెస్‌కి ఎలాగో మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి రఫ్‌గా కాకుండా జస్ట్ ఒక స్పాంజ్ యూజ్ చేసి చుట్టుపక్కల ఉన్న దుమ్ముని మాత్రం వాటర్‌తో క్లీన్ చేశాను. అలా కాసేపు ఆ నీళ్ళలో చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటే చిన్నప్పుడు చేసిన పిల్ల చేష్టలంతా గుర్తొచ్చి మళ్ళీ పిల్లోడినైపోతే ఎంత బాగున్నో అనిపించింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరేలే ఇంక ఆడింది చాలు వెళ్ళి నీళ్లు పడదామని పోతే తర్వాత మా అమ్మతో కొన్ని మంత్రాలు చదివించుకుని నీళ్ళు ఎలాగోలాగా పట్టేశాను. మరి ఇందులో ఏం ఫిషెస్ పెంచాలో కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.